రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ టెంపరేచర్లు నమోదవుతూ ఉండగా సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. నార్త్ సౌత్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ టెంపరేచర్లు నమోదవుతూ ఉండగా సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. నార్త్ సౌత్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి, అదేవిధంగా వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? మమత, ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి దాంతోపాటు గాలిలో తేమ శాతం కారణంగా మనకు గత 2-3 రోజుల నుంచి అడపదడప వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ములుగు జిల్లాలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపించింది. అదేవిధంగా నిన్న వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కూడా ఒక తేలికపాటి జల్లులు కూడా పడ్డాయి. ఇక మిగిలిన జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనకు పెద్దగా వర్ష తీవ్రత లేకపోయినప్పటికీ కూడా ఎండల తీవ్రత అయితే అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు గాలి దిశ మారడంతో కూడా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ లో 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక నిజామాబాద్, రామగుండం ఆ జిల్లాలో దాదాపు 41 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాచలం ఈ జిల్లాలో దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు 39 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2-3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక తూర్పు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో దాదాపు మనకు అంటే ఒక 4-5 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇటు వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ తో పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా పశ్చిమ జిల్లాలు ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఆ జిల్లాలతో పాటు ఇటు దక్షిణ జిల్లాలకు సంబంధించి కావచ్చు దాదాపు అన్ని జిల్లాలకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. దాదాపు మనకు 41 నుంచి 44 డిగ్రీల మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అయితే ఇట్లాంటి వెదర్ అంటే ఎండల తీవ్రత అధికంగా, వేడి వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గత 2 రోజుల నుంచి తిరిగి మళ్ళీ ఎండల తీవ్రత కొనసాగుతుండడంతో ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే పనుల నిమిత్తం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పనుల కోసం బయటికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు గొడుగు క్యారీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాటర్ బాటిల్ తో పాటు నెత్ కవర్ అయ్యేలాగా కూడా ఒక క్లాత్ వేసుకొని అయితే బయటికి వెళ్లాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతరత్ర పనులకు సంబంధించి కావచ్చు నిరంతరం వర్క్ చేసే వాళ్ళైతే మధ్యలో దాదాపు ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ కూడా వర్క్ చేయాలని చెప్పేసి, లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడైతే ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఇక సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం, ఈదురుగాల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో మనకైతే ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణి కొనసాగుతా ఉంది. ఈ ద్రోణి కారణంగానైతే ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పశ్చిమ జిల్లాలకు ఎక్కువగా అవకాశం ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యస్థ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేటతో పాటు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంగ, గద్వాల్ జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా మనకైతే ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2-3
రోజుల పాటు కూడా మనకు ఉదయం అంతా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ రోజుతో పాటు మరో 2 రోజులు వర్షాలు సాయంత్రం సమయంలో కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత ఎండల తీవ్రత పెరిగే ఛాన్సెస్ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడైతే మనకు ఎండలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఉదయం 9 అవ్వడంతోనే బాణుడు బగ్గుమంటున్నాడనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లో చూసాము 44 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యి ఆ తర్వాత చిన్నపాటి వర్షం కావచ్చు, అక్కడక్కడ మనకు వర్ష తీవ్రత వల్ల కాస్త టెంపరేచర్స్ 1 నుంచి 2 డిగ్రీలు తగ్గాయి. కాకపోతే ప్రస్తుతం మనకు పెద్దగా వర్షాల తీవ్రత లేనందువల్ల దాదాపు 1 నుంచి 2 డిగ్రీలు మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి, అంటే 43-44 డిగ్రీల వరకు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, అక్కడక్కడ మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తూర్పు జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. మమత.